డాక్టర్ గారు, ఈ రోజుల్లో మనం చూస్తే కనుక ఆస్తమా అనేది చాలా మేజర్ ప్రాబ్లం అందరికీ కూడా. అవునండి. ఎప్పుడైతే కొంచెం రెయిన్స్ పడి కొంచెం కోల్డ్ క్లైమేట్ ఉంటుందో అప్పుడు ఈ ఆస్తమాతో చాలా మంది బాధపడుతుంటారు. ఊపిరి పీల్చుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. సో అసలు డాక్టర్ గారు, ఆస్తమా అంటే ఏంటి? ఆస్తమా అంటే మనం గాలి తీసుకునే ముక్కు రంధ్రాల ద్వారా గాలి ఊపిరితిత్తులకు చేరే ప్యాసేజ్లో కొంచెం ఇన్ఫ్లమేటరీ కండిషన్ అంటాం దీన్ని. అబ్స్ట్రక్టివ్ ఎయిర్వే డిసీజ్ అని వర్ణిస్తారు. ఈ ఎయిర్ ప్యాసేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో వాపు అంటే ఇన్ఫ్లమేషన్ క్రానిక్గా చాలా ఏళ్ళ తరబడి ఆ ఇన్ఫ్లమేషన్ అలా కంటిన్యూ అవడం వల్ల ఈ పేషెంట్స్లో దీర్ఘకాలికంగా చెస్ట్ టైట్నెస్ అంటే ఊపిరి బిగబట్టినట్టు అవ్వడము, ఆ గాలి రంధ్రాల ద్వారా గాలి సరిగ్గా లోపలికి బయటికి వెళ్లకుండా అవ్వడం వల్ల ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, ఎక్కువగా రాత్రిపూట ఎర్లీ మార్నింగ్ సిమ్టమ్స్, దీని ద్వారా తద్వారా దగ్గు అండ్ ప్యాసేజెస్ మూసుకుపోయినందువల్ల ఊపిరి లోపలికి వెళ్ళేటప్పుడు బయటకి వదిలేటప్పుడు వీజింగ్ అంటే పిల్లికూతల్లాగా శబ్దాలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఆస్తమాకు సంబంధించిన సిమ్టమ్స్ అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఈ ఆస్తమా అనేది రావడానికి ముఖ్య కారణం ఏముంటుంది మేడం? యాక్చువల్గా ఆస్తమాకి ముఖ్యంగా చైల్డ్హుడ్ ఆస్తమా అంటాము. దాంట్లో 3 to 5 years చిన్నపిల్లల్లో నుంచి స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా జెనెటిక్ డిసీజ్ అయి ఉండొచ్చు, కొన్నిసార్లు ఎన్విరాన్మెంటల్ డిసీజ్ అంటాము. జెనెటిక్గా అంటే హెరిడిటరీ, ఐదర్ మదర్కి కానీ ఫాదర్కి కానీ ఇద్దరికి కానీ ఆల్రెడీ ఆస్తమా ఉన్న చిల్డ్రన్ దే విల్ హ్యావ్ మోర్ ఛాన్సెస్. 80% to 90% ఒకవేళ ఇద్దరు పేరెంట్స్లో ఆస్తమా ఉన్నట్టయితే జన్యుపరంగా వీళ్ళకి కూడా ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ ఉంది. అలా కాకుండా ఎన్విరాన్మెంట్ ట్రిగర్స్, ఇండివిజువల్గా కొంతమందికి ఫుడ్లో కానీ గాలిలో కానీ కొంచెం డస్ట్ కానీ పాలెన్ కానీ మోల్డ్ అంటారు, ఫంగస్, ఇంట్లో కొంచెం ఏమన్నా కొంచెం తేమ ప్రదేశాలలో ఉండే ఫంగస్ చేరి అది పడకపోవడం, కొంతమందికి డస్ట్, స్మోక్, ఇంట్లో పెట్టే సాంబ్రాణి కానీ తాలింపు వేసే స్మెల్ కానీ, ఇవన్నీ ఇండివిజువల్ బేసిస్లో ఎన్విరాన్మెంటల్ ట్రిగర్స్ అంటాము. కొంతమందికి ఆక్యుపేషన్ రిలేటెడ్ వర్క్ ప్లేస్లో వచ్చే కొంచెం ఫ్యూమ్స్ ఆర్ పెయింట్స్ ఆర్ ఏదైనా వుడ్ బేస్డ్ లేకపోతే అగ్రికల్చర్ బేస్డ్ ఫార్మర్స్ ఇట్లాంటి వాళ్ళలో ఎన్విరాన్మెంటల్ ట్రిగర్స్ అంటాము. ఇవన్నీ రీజన్స్. మనం చూస్తే ఇది ముక్కు ప్యాసేజ్ ద్వారా ఊపిరితిత్తుల వరకు వెళ్ళే ఎయిర్ ప్యాసేజ్, దీన్ని ట్రకియా అంటాము. ఇలా బ్రాంకియల్ డివిజన్ ఉంటుంది. ఈ ఇమేజ్కి వస్తే ఇది నార్మల్ బ్రాంకస్, ఈ ఇమేజ్కి వస్తే ఇది బ్రాంకియల్ ఆస్తమా పేషెంట్ బ్రాంకస్. దీంట్లో మొత్తం స్మూత్ మజిల్ ఏదైతే బ్రాంకియల్ వాల్లో ఉంటుందో అది బాగా ఉబ్బిపోయి పేషెంట్కి గాలి తీసుకునే ఈ ప్యాసేజ్ కాస్త ఇంత ఉండే పర్సంటేజ్ ఆఫ్ గాలి తీసుకునే ప్యాసేజ్ చాలా చిన్నగా మారిపోయి పేషెంట్కి ఊపిరి తీసుకోవడంలో చాలా ఇబ్బంది అవుతుంది. దాంతోపాటు తెమడ ఏదైతే నార్మల్ పేషెంట్లో ప్రొడ్యూస్ అవుతుందో ఈ ఆస్తమా పేషెంట్స్లో బాగా ఎక్కువ హైపర్ సెక్రేట్ అవ్వడం వల్ల ఆ మ్యూకస్ అనేది ఎయిర్వే ప్యాసేజెస్ని బ్లాక్ చేసి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది అవ్వడం వల్ల వాళ్ళకి చెస్ట్ టైట్నెస్, వీజింగ్, దగ్గు, తెమడ, ఆయాసం ఇవన్నీ ఈ మార్పు వల్ల వచ్చే లక్షణాలు. ఆస్తమా పేషెంట్స్ ఎప్పుడైతే సిమ్టమ్స్ కంట్రోల్లో ఉన్నాయో దాని తర్వాత మళ్ళీ సిమ్టమ్స్ రావటం కానీ ఆస్తమా సివియర్ అవ్వటం కానీ దానికి రీజన్స్ వాటిని ఆస్తమా ట్రిగర్స్ అంటాము. దీంట్లో మనం చూస్తే కొంతమందిలో పోలెన్ గ్రెయిన్స్ అంటే పుప్పిళ్ళు, ఫ్లవరింగ్ సీజన్లో వచ్చే పాలెన్ గ్రెయిన్స్ ద్వారా, ఇళ్లలో ఉండే కాక్రోచెస్, వేరే డస్ట్ మైట్ ద్వారా, కొన్ని కెమికల్స్ ద్వారా, చల్లగాలికి ఎక్స్పోజ్ అయినప్పుడు, కొన్ని ఫంగల్ స్పోర్స్ ద్వారా, ఇంట్లో చిమ్ముతున్నప్పుడు వచ్చే డస్ట్ ద్వారా, స్మోకింగ్ వల్ల, ఇంకేమైనా స్ట్రాంగ్ ఆర్డర్స్ వల్ల, బయటకు వెళ్ళినప్పుడు పొల్యూషన్ వల్ల, కొంతమందిలో స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ రిలేటెడ్ ట్రిగర్స్ కూడా ఉంటాయి. వాళ్ళలో స్ట్రెస్ లెవెల్స్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఆస్తమా సిమ్టమ్స్ మళ్ళీ మొదలవుతుంటాయి. కొంతమందిలో ఇంట్లో పెట్స్ ఉంటే దానికి రిలేటెడ్ ఫర్ ద్వారా కూడా ఆస్తమా సిమ్టమ్స్ ట్రిగర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.